భద్రాచలంలో కుప్పకూలిన 6 అంతస్తుల భవనం ఘటనలో కామేష్ అనే కార్మికుడిని ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ప్రాణాలతో బయటకు తీశాయి. హుటాహుటిన కామేష్ను భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా 10 నిమిషాలకే కామేష్ ప్రాణాలు వదిలాడు. నిన్న మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 1:45 వరకు దాదాపు 13 గంటల పాటు కామేష్ మృత్యుతో పోరాడి చివరకు చనిపోయాడు. భద్రాచలంలో కుప్పకూలిన 6 అంతస్తుల భవనం ఘటనలో కామేష్ అనే కార్మికుడిని ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ప్రాణాలతో బయటకు తీశాయి. హుటాహుటిన కామేష్ను భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా 10 నిమిషాలకే కామేష్ ప్రాణాలు వదిలాడు. నిన్న మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 1:45 వరకు దాదాపు 13 గంటల పాటు కామేష్ మృత్యుతో పోరాడి చివరకు చనిపోయాడు. ఇదే ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాంబన్ అడిగి తెలుసుకుందాం. సాంబ, చెప్పండి. భద్రాచలంలో కుప్పకూలిన ఘటనలో రాత్రంతా కూడా సహాయ చర్యలు ఒక వ్యక్తి ప్రాణాలతో ఉన్నాడనేటువంటి విషయాన్ని గుర్తించినటువంటి ఇతర అధికారులందరూ కూడా ఎన్డీఆర్ఎఫ్ నుంచి అక్కడ ఎవరైతే ప్రాణాలతో ఉన్నాడో కామేష్ ను కాపాడేటువంటి ప్రయత్నం చేశారు. సరిగ్గా రాత్రి 1:45 ప్రాంతంలో కామేష్ ను రక్షించి 10 నిమిషాలు మొత్తం ఇద్దరు బిల్డింగ్ శిథిలాల కింద చిక్కుకుపోయారు. భద్రాచలంలో ఉన్నటువంటి ప్రధాన సెంటర్ సూపర్ బజార్ సెంటర్ లో నిర్మాణంలో ఉన్నటువంటి 5 అంతస్తుల బిల్డింగ్, పాత బిల్డింగ్ మీదనే మళ్ళీ ఇంకా 5 అంతస్తుల బిల్డింగ్ నిర్మించడంతో కింద బేస్ సరిగా లేక ఈ ప్రమాదం జరిగింది. నిన్న మధ్యాహ్నం సరిగ్గా 3 గంటల ప్రాంతంలో ఒకసారిగా కుప్పకూలిపోయింది. ఆ ఘటనలోనే దాదాపు దానికి 5-6 మంది ఉన్నారంటే మొదట ప్రచారం జరిగినప్పటికీ కేవలం 2 ఉన్నట్టుగా అధికారులు గుర్తించారు. ఇద్దరిలో బిల్డింగ్ కూలిపోగానే సహాయ చర్యల కోసం ఆహాకారాలు చేసిగా ఒకతను వెంటనే చనిపోయినట్టుగా గుర్తించారు. ఇంకొక వ్యక్తి మాత్రమే బతుకున్నారనుకుని తీసుకొచ్చి సహాయ చర్యలు చేపట్టినప్పటికీ కూడా అతను కూడా రెస్క్యూ చేసిన తర్వాత జరిగినటువంటి ఘటన జరిపారు. అయితే రాత్రి వరకు కూడా రాత్రి ఏదైతే బిల్డింగ్ కూలిపోయిన ప్రాంతం ఉందో అక్కడ హైడ్రామా చోటు చేసుకుంది. కలెక్టర్ ను అట్లాగే ఎస్పీ వెళ్తున్నటువంటి వాహనాలకు ఇంకొక వ్యక్తి పడిశాల ఉపేందర్ అనే వ్యక్తి కూడా లోపల ఉన్నాడు. ఆయన సుతారు పనిచేస్తూ జీవనం వెళ్ళగూసినటువంటి ఉపేందర్ ను కూడా రక్షించాలి, లోపలే ఉన్నాడు, అతనికి ఏమైందో తెలియదు, అతన్ని రెస్క్యూ చేయకుండా ఎందుకు వెళ్తున్నారంటూ కుటుంబ సభ్యులందరూ, ఆయన బంధువులు, తర్వాత స్నేహితులందరూ వచ్చి కలెక్టర్ ను నిర్బంధించేటువంటి ప్రయత్నం చేశారు. ఆయనతో వాగ్వాదాన్ని దిగారు. కలెక్టర్ నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఆయన వెంట వెళ్లి ఆయన ముందు నిరసనగా కూర్చున్నటువంటి పరిస్థితి కూడా కనిపించింది. చాలాసేపు వాగ్వాదం తర్వాత పోలీసులతో కూడా వాళ్ళంతా కూడా ఎవరైతే పడిశాల ఉపేందర్ బంధువులు ఉన్నారో పోలీసులతో కూడా వాగ్వాదాన్ని దిగారు. కానీ నచ్చజెప్పేటువంటి ప్రయత్నం చేశారు పోలీసులు. ఉదయాన్నే ఆ బిల్డింగ్ శిథిలాలను తొలగిస్తాం, మిగతా వ్యక్తులను కూడా రెస్క్యూ చేసేటువంటి ప్రయత్నం చేస్తామని చెప్పారు. అయితే ప్రధానంగా ఇప్పుడున్నటువంటి సమస్య ఏంటంటే టన్నుల కొద్ది ఉన్నటువంటి శిథిలాలను తొలగించడం అంత ఈజీ కాదు. అవన్నీ కూడా ఒకదాని మీద ఒకటి మొత్తం 5 అంతస్తుల బిల్డింగ్ కూలిపోయి ఒకే చోట కుప్పకూలిపోయింది. దాని అడుగు భాగంలో ఇప్పుడు కామేష్ అట్లాగే ఉపేందర్ ఉన్నట్టుగా గుర్తించారు. కామేష్ ను బయట తీసిన తర్వాత ఇప్పుడు ఉపేందర్ జాడ కోసం మళ్ళీ ఉదయం రెస్క్యూ ఆపరేషన్ స్టార్ట్ చేస్తామని చెప్పారు. సో రాత్రంతా కూడా హైడ్రామా కొనసాగింది. బిల్డింగ్ సంబంధించిన యాజమాన్యం ఏమంటోంది? చనిపోయిన వారికి సంబంధించి ఎలాంటి నష్టపరిహారం చెల్లించే యోచనలో ఉంది? పోలీసు అధికారులు ఏమంటున్నారు?
పోలీసులు చెప్తున్నటువంటి కథనం ప్రకారం ఈ బిల్డింగ్ కి అసలు అనుమతులు లేవని చెప్తా ఉన్నారు. 2 ఏళ్లుగా ఈ బిల్డింగ్ నిర్మాణం చేపట్టి కొనసాగిస్తున్నప్పటికీ కూడా పలు సందర్భాల్లో గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి అధికారుల దృష్టికి కంప్లైంట్లు వెళ్ళాయి. వాళ్ళు కూడా వచ్చి నోటీసులు మూడు సార్లు నోటీసులు కూడా ఇచ్చి ఈ బిల్డింగ్ నిర్మాణాన్ని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు. ఐటీడీ అధికారులు కూడా ఈ బిల్డింగ్ ని కూల్చివేయాలని గతంలో చెప్పినట్టుగా చెప్తున్నారు. జూలై నెలలోనే 2024లో ఈ బిల్డింగ్ నిర్మాణాన్ని ఆపేయాలంటూ ఇచ్చినటువంటి కంప్లైంట్ కూడా ఇప్పుడు బయటకు వచ్చింది. ఎవరు ఎన్ని చేసినప్పటికీ కూడా ఒక మంత్రికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యుల పేరు చెప్పి ఫోర్స్ఫుల్ గా ఈ నిర్మాణం చేపట్టినట్టుగా భద్రాచలంలో ప్రచారం జరుగుతుంది. ఆ మంత్రికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు కూడా ఈ వ్యక్తి ఎవరైతే శ్రీపాదరావు ఎవరైతే ఉన్నారో అతనికి మనకు సంబంధం లేదు అనేటువంటి చెప్పేటువంటి ప్రయత్నం చేశారని కూడా ఇక్కడ స్థానికులు చెప్తున్నారు. మొత్తంగా ఈ జరిగినటువంటి ఘటన దురదృష్టకరమైన ఘటన. ఇద్దరికి ఎలాంటి నష్టపరిహారం ఇస్తారు, ఆ కుటుంబాలను ఎట్లా ఆదుకుంటారని దాని మీకు అంత స్పష్టత లేదు. ప్రస్తుతానికైతే సహాయ చర్యలు కొనసాగించేటువంటి ఆలోచనలో అధికారులు ఉన్నారు. రాత్రంతా కూడా 2:30 వరకు కూడా ఇదే కార్యక్రమం కొనసాగింది. తర్వాత ఇప్పుడు మళ్ళీ వచ్చిన తర్వాత రెండో వ్యక్తి కోసం అన్వేషణ జరిపిన తర్వాత దీనికి సంబంధించినటువంటి విషయం బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. మొత్తంగా అయితే వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు, రెక్కాడితే కానీ దొక్కాలని కుటుంబాలు, ప్రతిరోజు కూలికి పోతే వచ్చే డబ్బులతో మాత్రమే బతికేటువంటి కుటుంబాలు. అందులో ఇద్దరు చనిపోవడం అనేది కొంచెం విషాదకరమైన సంగతి చెప్తున్నారు. దీనికి సంబంధించినటువంటి ఎక్స్ప్రెషన్ ఇచ్చే అంశం కావచ్చు, ఇంకా దీన్ని ఆ కుటుంబాలను ఆదుకునేటువంటి అంశాన్ని కావచ్చు ప్రభుత్వం పరిశీలించాలని కూడా ఇద్దరు కుటుంబ సభ్యులకు సంబంధించిన కోరుతా ఉన్నారు. రైట్ సాంబా, థాంక్యూ.